తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బాబాపూర్ గ్రామంలో సంక్రాంతి ఉత్సవాల భాగంగా ఎడ్లబండి పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి ఎడ్ల పోటీలను తిలకించేందుకు వచ్చారు. ఈ పోటీతో బాబాపూర్ గ్రామం అంతా జనంతో నిండిపోయింది. రోడ్డుకు ఇరువైపులా యువకులు, రైతులు ఆనందోత్సాహాలతో పరుగు పందాల్లో పాల్గొన్నారు. నిర్ణీత దూరాన్ని ఎడ్లబండిని వేగంగా లాక్కు స్టాప్ వాచ్ సహాయంతో లెక్కగట్టారు. మొదటి బహుమతి మంచిర్యాల జిల్లాకు చెందిన రాజేష్ కు 10,000 నగదును ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చేతుల మీదుగా అందజేశారు. రెండో స్థానంలో దడపాపూర్ కు చెందిన సాయి కుమార్ ఎడ్ల విజేతగా నిలిచారు. వీరికి 5,000 నగదు కప్పును బహుకరించారు. మా బాబాపూర్ గ్రామ పంచాయతీలో ప్రతి సంవత్సరం అంటే 10 సంవత్సరాల నుంచి ఎడ్ల పోటీలు, ముగ్గుల పోటీలు, కబడ్డీ పోటీలు మేము మా గ్రామ మేమందరం కలిసి మేము స్వచ్ఛందంగా నిర్వహించుకుంటున్నాం. ఈ పోటీలకు ఆసక్తిగా చూడడానికి ప్రజాప్రతినిధులు ఆసిఫాబాద్ నుండి మరియు కొమరంభీం జిల్లా నుంచి మా గ్రామ ప్రజల తరఫున రావడం జరిగింది. ఈ ఎడ్ల పోటీలలో ఆసక్తిగా చూడడానికి దాదాపు మంచిర్యాల జిల్లా నుండి, కొమరంభీం జిల్లా నుండి చుట్టుపక్కల గ్రామ పంచాయతీల నుండి దాదాపు 15 నుండి 16 ఎడ్ల కచలాలు పోటీలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా వచ్చాయి. గెలిచిన ఫస్ట్ బహుమతి 10,000 రూపాయలు, సెకండ్ బహుమతి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సంవత్సరం కూడా ఇంకా ఘనంగా నిర్వహిస్తామని అందరూ సహకరించాలని మా గ్రామ ప్రజలను, మరి తోటి గ్రామ పంచాయతీ పెద్దలను కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. పండగ సందర్భంగా మన బాబాపూర్ గ్రామంలో 7 ఏళ్ల నుంచి ఎడ్ల పోటీలు, ముగ్గుల పోటీలు మరియు కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఘనంగా అంగరంగ వైభవంగా మన బాబాపూర్ గ్రామంలో 7 ఏళ్ల నుంచి జరుపుతున్నాం కాబట్టి ఈసారి కూడా అట్లనే పెద్ద ఎత్తున